రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఆశ్చర్యకర ప్రతిపాదన తెరపైకొచ్చింది. భారీ పరిశ్రమలకు నిధులు సమీకరించే తరహాలో రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం త్వరలోనే షేర్ మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కొత్త రికార్డును సాధించబోతోంది. ప్రజల నుంచి నిధులు సమీకరించి స్వయం సమృద్ధి సాధించాలనే ఆలోచనతో షేర్ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. గ్రీన్ బాండ్ల కేటగిరీలో ఏపీలోనే తొలిసారిగా రాజమహేంద్రవరం షేర్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ప్రజల నుంచి సమీకరించి ముంబై స్టాక్ ఎక్స్చేంజీ ద్వారా గ్రీన్ బాండ్లు విక్రయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తికి గ్రీన్ బాండ్ల పేరిట ప్రజల నుంచి 30 నుంచి 40 కోట్ల వరకు నిధులు సమీకరిస్తారు. ఈ నిధులతో రాజమహేంద్రవరంలో 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. విద్యుత్ను నగరపాలక సంస్థలో తాగునీటి సరఫరా విభాగం, వీధి దీపాల కోసం వినియోగిస్తారు. అలాగే మురుగునీటిని శుద్ధి చేసే పరిశ్రమలకు సరఫరా చేస్తారు. నగరంలో సేకరించిన చెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసి నగరపాలక సంస్థ వాహనాలకు వినియోగిస్తారు. దీనికి సంబంధించిన వివరాలను నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ వెల్లడించారు. గ్రీన్ బాండ్స్ కి డీటెయిల్ గా వచ్చేసరికి ఫస్ట్ ప్రాజెక్ట్ సోలార్ ప్రాజెక్ట్. ఒక సోలార్ పవర్ ప్లాంట్ మేము 3.5 మెగావాట్ అనుకున్నాము ఇనిషియల్ గా. ఇప్పుడు మళ్ళీ కూడా 5 మెగావాట్ కి కూడా పోతుంది. సో పీపీపీ మోడ్ లో ఆ ప్లాంట్ కి డెవలప్ చేయడానికి కార్పొరేషన్ నుంచి ఏవైతే సపోర్ట్ కావాలి దానికి కూడా ఒక రూపురేఖ తయారు చేసి గ్రీన్ బాండ్ లో పెట్టడం జరిగింది. గ్రీన్ బాండ్ కి వచ్చేసరికి మేము అదేవిధంగా ట్రీటెడ్ వాటర్ కి మనకి సిటీ నుంచి వచ్చిన డ్రైన్ వాటర్ కి ట్రీట్మెంట్కి ఎస్టీపీ ప్లాంట్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎన్ఆర్సీటీ క్రితం ట్రీట్మెంట్ అయిన ప్లాంట్ వాటర్ సంబంధించి అది గోదావరిలో పోకుండా కొంతమంది ఇండస్ట్రియల్ టేకర్స్ మేము ఐడెంటిఫై చేస్తాము. ఓఎన్జీసీ కానీ, గేల్ కానీ, ఆర్టీసీ కానీ వాళ్ళతో పైప్ లైన్స్ కనెక్ట్ చేసి వాళ్ళు కూడా మాకు రెవెన్యూ ఇస్తారు. సో ఆ ప్రాజెక్ట్ కూడా గ్రీన్ బాండ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున, అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ తరఫున మనకి సిబిజీ ప్లాంట్ ఒకటి ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ సిబిజీ ప్లాంట్ కూడా మేము గ్రీన్ బాండ్లో పెడుతున్నాము. సో ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా పీపీపీ ప్రాజెక్ట్స్. దానికి కార్పొరేషన్ తరఫున జరిగిన ఖర్చుకి మేము గ్రీన్ బాండ్ ప్రపోజ్ చేస్తున్నాము. ఈ 3 ప్రాజెక్టులతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ప్రజలకు కూడా ఆదాయం సమకూరనుంది. ప్రాజెక్టులపై ఆదాయాన్ని షేర్ల రూపంలో ప్రజలకు లాభాలుగా ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఇంధన వనరుల ఆదాతో పాటు కేంద్రం నుంచి 13% సబ్సిడీ లభిస్తుందని కమిషనర్ తెలిపారు. మాకు ఉన్న డబ్బు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అదేవిధంగా మాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఖచ్చితంగా బయట పంపకుండా మేము లోకల్ ఎకానమీ ఇంప్రూవ్ చేయగలిగితే అది మాకు చాలా మంచి, అది ఒక అభిప్రాయం మాకు వచ్చింది. సో డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. లాస్ట్ టైం కూడా మేము వైజాగ్ కార్పొరేషన్లో కూడా జరిగింది. బట్ ఇది కాకుండా మేము గ్రీన్ బాండ్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఎన్వైరన్మెంటలీ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్ ఆఫ్ ద రాజమహేంద్రవరం సిటీ. 13% వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్యాపిటల్ సబ్సిడీగా మాకు ఇస్తారు. సపోజ్ ఒక 100 రూపీస్ ఉంటే 13 రూపీస్ మాకు అక్కడే మనకు వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ అవర్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ విల్ బి సేవ్డ్. భారీ పరిశ్రమలకు నిధులు సమీకరించే తరహాలో రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.